తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా మృత్యు ఘోష మొదలైంది. వంటగదిలో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్లు బాంబులా మారి బీభత్సాన్ని సృష్టించాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేలోపే మృత్యువు కబళించింది. కదిరిలో జరిగిన ఈ పేలుడు ఇప్పుడు జిల్లాలో ఉలిక్కిపడేలా చేస్తోంది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడదామంటే సిలిండర్ల ధాటికి ఇల్లు కుప్పకూలింది. సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఒక సామాన్యమైన ఇంట్లో హఠాత్తుగా పెద్ద శబ్దం, అంతా నిశ్శబ్దం. చూస్తుండగానే ఇల్లు కుప్పకూలిపోయింది. లోపల ఉన్నవారు భయపడేలోపే మృత్యువు కబళించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లో అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచడం వల్లనే ఈ విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 4 దుర్మరణం పాలవగా మరో 8 మందికి తీవ్ర గాయాలతో హాస్పిటల్ బెడ్లపై ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విస్ఫోటనం ఎంత భీకరంగా ఉందంటే ఇంటి గోడలు పిండి పిండి అయిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కదిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు గ్యాస్ విస్ఫోటనం ఏ విధంగా జరిగింది? మృతి చెందిన వారి వివరాలు ఏంటి రమేష్? కోట్లపల్లి గ్రామంలో ఈ పేలుడు సంభవించింది. ఒకసారిగా గ్రామం మొత్తం ఉలిక్కిపాటుకు గురైంది. ప్రత్యేకించి ఇక్కడ జరిగిన పేలుడు గ్యాస్ సిలిండర్లని మొదట్లో అనుమానించారు. కానీ అక్కడ కొంత జిల్టెన్ 6 ఇంట్లో నిల్వ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్న అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఈ కుమ్మరవాళ్లపల్లి గ్రామం సమీపంలోని 2-3 క్వారీలు, గ్రామానికి సమీపంలోనే 2-3 క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీల్లో పనిచేసే కార్మికులు ఆ కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. అక్కడ అద్దెకున్న వారు తమ వద్ద ఈ జిల్టెన్ 6 డిటోనేటర్స్, అంటే పెద్ద పెద్ద బండరాలను పేల్చే డిటోనేటర్స్, జిల్టెన్ 6 తీసుకొని వాటిని ఇంట్లో నిల్వ ఉంచినట్లు చెబుతున్నారు. దీంతోనే ఈ ప్రమాద తీవ్రత, ఈ పేలుడు తీవ్రత పెరిగిందన్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ప్రత్యేకించి అక్కడ ఈ పేలుడు తీవ్రతను బట్టి ఒకసారి గమనిస్తే సిలిండర్లు పేలితే అంత రేంజ్ లో, ఆ స్థాయిలో పేలుడు తీవ్రత ఉండదు. అక్కడ పేలిన ఇల్లు పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి. 4 మృత్యువాత పడ్డారు. 4గురిలో 2 పురుషులు, 1 మహిళ, మరో చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి మరో 10-15 మంది వరకు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారందరినీ కూడా కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అక్కడ ఉన్న పరిస్థితిను ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతోంది. కదిరి సమీపంలోని కుమ్మరవాళ్లపల్లి గ్రామం దగ్గర తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కార్మికులు, అంటే ఈ క్వారీల్లో పనిచేసే కార్మికులు అక్కడికి ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అయితే ఇల్లు అద్దెకి తీసుకుంటే వారి ఇంట్లో ఏమి నిల్వ ఉంచారో ఏంటనే పరిస్థితి అయితే స్థానికులకైతే తెలిసే పరిస్థితి లేదు. మొదట్లో స్టార్టింగ్ పొగలు మాత్రమే వచ్చాయని చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం ఆ పొగలు వచ్చిన నేపథ్యంలో వాటిని ఆర్పే ప్రయత్నానికి కొందరు ప్రయత్నించారు. అంత లోపలే పెద్ద శబ్దంతో భారీగా పేలుడు సంభవించి ఇల్లు మొత్తం పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయింది. అక్కడ నిల్వ ఉంచిన ఇంటితో పాటు, అంటే డిటోనేటర్లు, ఈ జిల్టెన్ 6 దానికి సంబంధించి, అంటే బండరాలను పేల్చే ఆ వస్తువులను, ఆ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్లనే గ్యాస్ ప్రమాదానికి పేలుడు సంభవించిందన్న పరిస్థితి అటు పోలీసుల్లో కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఇంటితో పాటు సమీపంలోని, అంటే ఆ పేలుడు తీవ్రతకు సమీపంలోని చుట్టుపక్కల ఉన్న మరో 4-5 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటి ప్రభావం ఆ పక్కన ఇళ్ల మీద కూడా పడింది. దీపిక, రమేష్, ఈ అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచినట్లు ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. అయితే అధికారులు దీనిపై ఏమంటున్నారు? దీపిక, సిలిండర్లు అక్రమం అనే విషయం కాదు కానీ అక్కడ జిల్టెన్ 6 డిటోనేటర్స్ ఉన్నాయన్న విషయాన్ని అయితే దాదాపు ధృవీకరించే పరిస్థితి అయితే నెలకొంది. సిలిండర్ ప్రమాదంతో వాటికి తోడు ఈ జిల్టెన్ 6 డిటోనేటర్స్, పేలుడు పదార్థాలు తోడు కావడంతోనే అంత స్థాయిలో భారీ పేలుడు సంభవించిందన్నది అక్కడ స్థానికులు గాని పోలీసులు గాని అనుమానిస్తున్న విషయం. దీపిక, రమేష్, ప్రమాద స్థలంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందా? మరెవరైనా చిక్కుకొని ఉండే అవకాశం ఉందా అక్కడ? అటువంటి పరిస్థితి లేదండి. ఆల్రెడీ ఇప్పటికే గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. 12 మంది వరకు గాయపడ్డారు. 4 మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడిన వారిలో కూడా 1 మహిళ ఉంది. ఆ మహిళ పేరు మాబున్ని అని గుర్తించారు. మరో 1 పురుషుడు మధు, వెంకట్ అనే ముగ్గురు పేర్లు అయితే బయటకు వచ్చి మరో చిన్నారి కూడా మృత్యువాత పడిన వారిలో ఉంది. అయితే పూర్తిగా వివరాలు మరికొంత సమాచారం రావాల్సి ఉంది. దీపిక, రమేష్, అయితే అధికారులు కేసు నమోదు చేశారు. ఎవరినైనా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
ప్రస్తుతం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీస్ అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో ఫిర్యాదు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ పేర్లు వెనుకున్న మరి వేరే ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తున్నారు. కేవలం గ్యాస్ సిలిండర్లే కాదు, అసలు జిల్టెన్ 6 అంత స్థాయిలో నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీపిక. రైట్ రమేష్, ప్రెసెంట్ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినట్లేనా రమేష్? దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిపోయింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ మంటలు ఎగిసే పరిస్థితి లేదు, ఓన్లీ పేళ్లు మాత్రమే సంభవించింది. ఆ పేళ్లలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ చిక్కుకున్న వారిని గాయపడిన వారిని అప్పటికప్పుడే స్థానికులు కూడా ముందుకు వచ్చి వారిని అందరినీ తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. అంటే ఈ పేళ్లు గల మూల కారణాలు ఏంటి, ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది, అందుకు మునుపు ఇక్కడ ఏమైనా పరిస్థితులు ఉన్నాయా, జిల్టెన్ 6 ఏనా లేకపోతే ఇంకా వేరే ఇతర ఏమైనా పేళ్ల పదార్థాలు ఉన్నాయా, అన్ని కోణాల్లోనూ పోలీసులు ఫోరెన్సిక్ స్టాఫ్ అక్కడ పరిస్థితిని పూర్తి స్థాయిలో విచారణ అయితే సాగిస్తున్నారు దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఇక ఒక్క నిర్లక్ష్యం 4 ప్రాణాలను బలి తీసుకుంది. వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ బాంబుల మారి ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసింది. కదిరిలో జరిగిన ఈ ఘోరం భద్రతా ప్రమాణాలపై ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది. నా పేరు డోర్ పంపుకోవాలి సార్. ఆడ ఫైర్ జరుగుతాడు, ఇల్లంతా కాలిపోతాను. అది ఆ సమయంలో ట్రాక్టర్ పక్కన గ్రానైట్ హోల్ వేస్తారే గ్యాస్ బండి, ఆ ట్రాక్టర్ కాలిపోతా ఉంటే దానికి రెస్క్యూ చేసేప్పుడు ఈ ప్రమాదం అక్కడ అంతా మంటకి ఎవరు రాలేకపోయినారు. అక్కడ ఎవరు రాలేకపోయిన సమయంలో నేను కొంచెం ముందుకి పోయి న్యూట్రల్ చేసి బండి కొట్టేసినాను, గ్రౌండ్లో కొట్టేసినాను. ఆ టైంలో ఇండ్లు అంతా పేలిపోయింది.